అయ్యో కడుపంత గాయ గాయ అవుతుంది. ఆడిట పోతాను కదా. ఇది బాగానే సూకులు ఆడుతుంది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి ఏంటి ఇప్పుడు ఫోడుగాను. ఏదో వాసన మంచిగా వస్తుంది. వాళ్ళ ఇంటికి కొట్టాలి. పూరేటట్టు పోతాండి. దుకాణంలో పోతాండి. షాక్లెట్కి కొనుక్కోవాలని వచ్చేటప్పుడు పడుక్కొని తినాలి. ఇంక ముసలోడు ఏంది బట్టలు లేకుండా అట్లా పోతాండు. పోతాంటే వయసుకి వస్తాండే ఏంది లేకపోతే నా ఆశంటే అందమైన అమ్మాయిల్ని పడేయడానికి పడతాడు. బా చిన్నప్పుడు ఎన్ని రసగుల్లా తినది. వాడేమో తింటాడు. అమ్మకి ఎందుకు ఇప్పుడు వస్తాను పిల్లగా ఏం తింటాను ఏదో తింటాను. ఏం లేదు వదినే. ఏ చెప్పు నా అరే నిజంగా ఏం లేదు. ఇగో దీ చేతులు. అరే ఏం లేదు వదినే. అయ్యో చూడు ఏమన్నా ఏం లేదు. నిజమే ఏం లేదు. ఏం లేదు. సరే పో. నువ్వు కూడా ఓ పిల్లగా. అరే నువ్వు వదినే. ఎందుకు నీ మోత తుడుచుకుందాం అనుకుంటానవా? పెద్ద ప్లానింగ్ ఏంటి తుడుచుకునేది? తుడుచుకున్నావు అంటాను అంటే మరి నీ మనకు నువ్వు తుడుచుకుంటావు ఏంది? ఏది తుడుచుకునే ఇచ్చి మరి పోతా. నువ్వు కూడా పోతా. ఏందేమో ఆగినావు. నువ్వెందుకు ఆగినావు? నేను అడుగుకోవాలి అందుకే ఆగినా. నేను కూడా అడుగుకోవాలి అందుకే ఆగినా. పో మరి. పోవనే. పోవాను. నువ్వు పోవనే. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఏ పని పని చేద్దామా? చెప్పని కడుగుదాం. కడిగితే టేస్ట్ మొత్తం పోతుంది వదినే. అవునా సరే అయితే. థ్యాంక్ యూ వదినే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అరే కలిపేసినదిగా ఎడిపోయింది. చిట్టే ఎడిపోయింది. కలిపేసినది చిట్టే. ఓ చిట్టే. అరే ఎడిపోయింది. ఇది తెల్లారితే 4 ఇండ్లు తిరగాది. ఇది తెల్లారది. ఏం చెప్తాను? గోక్కోకు అద్దద్దు. అరే పూర్వం చేత చాక్లెట్ ఉన్నాయా? నా బంగారు కొండ కాదు నువ్వు. అయ్యో 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 ఇజ్జడు తీసుకోనా? ఇది నేను తీసుకోనా? అమ్మో తీసుకోనా? ఇది తీసుకోనా? కట్టే వాళ్ళు ఉన్నారు మీ దోస్తులా? తీసుకుంటానా? అద్దద్దు ఇవ్వాలా? తీసేయాలా నీకు? తీసేయన్నా? ఇత్తా ఏం చెప్తాను? పిల్లగాని చేతులు షాక్లెట్ లాక్కుని తింటాను ఏంది? అన్నం కూర అండి నాలేదా? అన్నం కూర అండి నాడు. అండపో ఏమైనా కూరగాయలు తినిపిస్తావు. మటన్ చికెన్ తీసుకొస్తే ఏమైతుంది నీకు? కానీ ఏం తలకాయ కూర తెమ్మలే సాల్తాది. మా చెప్పినావు నువ్వు. ఊర్లో నండిల్లో అడిగి తీసుకొస్తుంది. చికెన్ అన్న మటన్ అన్న గంట కత్తపో. నడు ఇద్దరం కలిసి అడుగు తప్పనా? చాలా సెకలు ఉన్నారా నీలో? ఎవరింటికన్నా పోయి అండిల్లో చూడాలి నీ కూర. ఈయన నీ కూర తెచ్చుడు చల్లగుండా. ఈ గత్తలేడు కదా. పొద్దున 7 గంటల కనంగా పోయిండు. 10 అవుతుంది. ఆకలి అవుతలేదా? ఆకలితోనే చంపుతాడా ఏంది? నువ్వైనా అయిపోగా నేను ఎందుకు పంపించినావు మామ నువ్వు? నాకేమెరక బిడ్డ. వారం రోజుల నుండి నోరంతా సప్పిడి పడ్డదని తినబుద్దయి బోటి తేపోరా అని 200 ఇచ్చినాయి. ఇంకా రాకపోయా. ఈ 200 తీసుకొని 2 రోజులు చేసేటట్టున్నది వాడు. అయ్యో నీ కొడుకేడున్నాడా? నేను చూస్తా అంటే 200 ఇచ్చినా అనబడుతుంది. ఊరంతా తెలియాలనా ఇప్పుడు నువ్వు 200 ఇచ్చినట్టు? పిలవాలనా డబ్బులన్నా సేని? పిలుతావు ఏందో బాబు ఏమంటుంది?
నేనేమంటలేను, నీ అయ్యనే అంటాడు. నీకు 200 ఇస్తాను, ఊరంతా బలాదూరు తిరిగత్తానమాట. తాగపోతే ఎప్పుడు అంటుతుంది, ఎప్పుడు తినాలరా? కాదు ఇస్తాడు, మా ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు. ఇచ్చాడు మాట అంటాడు. మీ అబ్బాయి ఇచ్చినారే. ఓహో, ఇస్తాడు, నిన్ను మాట అంటాడు. నాకెందుకు మధ్యలో? మంచిగా అంటూ దగ్గరికి అంటూ పులుసు పెట్టు, 4 ముక్కలు పక్క పెట్టు. ఏం చేయాలి? పక్కన పెట్టి పిల్లలు తింటారే. తింటారు. తొందర అండిపో, తినకపోతా పనికి. తిన్నాక పోతావా? నేను తీసుకొస్తా మాగా. నువ్వు చక్కగా నోరు మూసుకొని పో అంటే వచ్చా కూడా కొడతారు. ఎవరెవరు కొడతారు? నువ్వు ఉంటేనే పడుతుంది కూర, లేకుంటే మంచి అట్లనే ఉంటది. పో నడుగు చక్కగా. కొడతా పనికాడికి తీసుకొస్తా, పో నడుగు చక్కగా అన్న. అయ్యో, ఈ నేడి ఉండడా పోయిందా? ఇగో మనిషి, అగో బుడుబుంగ మాయమైనట్టు గిట్ల మాయమైంది. ఇప్పుడు ఈ బోట్ ఎవరు కడగాలి? సరే మామయ్య, నువ్వు కడుగుదూరా. అగో నాకేం కడిగెత్తది ఇక బోటి? మరి ఏం కడగత్తది మామయ్య? అయ్యా కొడుకులకి ఏం శాత కాదు. మాటలు మాట్లాడమంటే బోలెడు మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని ఎట్లా కడిగిపియాలి? ఇంకా సంధి ఉన్నది కదా, ఆమె బిలు మంచిగా కడుగుతుంది అది. మంచిగా అడుగుతుందా? మరి పైసలు తీసుకుంటుందా? పైసలు ఎందుకు, 4 ముక్కలు వేసి పులుసు పోతే తింటది, పోతుంది. అంతేనా? పో పిలుపు. సరే. కాదే అక్క, బోర్డు కడిగే రమ్మన్నావు, మరి మాట్లాడుకోవద్దా? ఇంకా మాట్లాడుకున్నాడు ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉంటుంది కదా. మాట్లాడుకుంటే మాట్లాడుకుంటు కాదక్క, బోర్డు కడిగేవురా అన్నావు. మరి కూర ఎత్తావా, పైసలు ఇస్తావా? ఏంది కూర వేయాలి, పైసలు ఇవ్వాలనా? గీ మాత్రం బోటి కడగడానికి కూర వేయాలంట, పైసలు ఇవ్వాలన్నట. ఇరుగు పొరుగు అన్నాక సాయం చేసుకోరా? ఏదో మా మామ చెప్పిండు, గీ సంధ్యక్క మంచిగా గడుగుతుంది, పోయి కడిగించుకోరా బుజ్జి అని అన్నాడు. గంతే, అందుకే వచ్చిన, లేకపోతే వచ్చేదాన్ని కాదు నేను. గట్లయితే నేను గడగా. అదే పోకు, నీ కష్టం నేనేం చేసుకుంటా కానీ ఓ ముక్కేసి గంట పులుసు పోతుంది. ఏంది నీ కూరకు జిట్టు కింద ఇస్తానవా ఏంది? ఒక ముక్కేసి పులుసు పోతానంటాను, ఎట్లా కనపడతాను నీకు నేను? లేకపోతే కూర మొత్తం నీకే ఇయ్యాలా ఏంది? అగో ఏం చెప్తారు? అమ్మని బోటా, నాకు మస్తు ఇష్టం బోట అంటే. నీదా? కాదు నాది. నీదా? అబ్బో, అప్పుడు ఎప్పుడో తిన్నాము కదా, మా ఇంట్లో చేసినప్పుడు తిన్నాము. ఇప్పుడు మీ ఇంట్లో చేస్తాను గంతే. కదానికి ఎట్లా కాదు కడిగేది, ఇదే. నీకు అడగచ్చా అక్క? ఓ ఎన్నిసార్లు కడగలేదు నేను, చూపిస్తా ఊర్రి. ఈడ కూర్చోవాలి, గిడ కూర్చోనా, ఈడ కూర్చోనా? ఈడ కూర్చుంటావు కానీ ఇల్లి. అవో ఇక గట్లా చాణి చేస్తే అయినట్టే ఇక. ఇదే ఓ అమ్మ, ఇది ఓ దాన్ని సుతారంగా ఇట్ట అంటుంది ఏందో. దీనికి ఇల్లే చక్కగా గీ పోటీ కలుగుతుంటే నమ్మినావు నువ్వు? ఓ చెప్పింది అసలు. ఇగో అక్క, కడగనైతే కడుగుతాను కానీ నీకు కూర కావాలా, పైసలు కావాలా? అగో కూర ఎందుకు, పైసలు ఎందుకే? పైసలు అడుగుతాంది. పైసలా? దేనికవ్వా నీకు పైసలు? బోటి కడిగినందుకట. అవ్వా, ఇరుగు పొరుగు అన్నాక సాయం చేసుకోవాలి, మనిషికో పని చేసుకోవాలి. దీనికి పైసలు అడుగుతావా నువ్వు? కుక్క పాడు కానీ కుక్క మునిగిపోతూ. ఏం లేదు కదక్క, మీరు చూసే సందులో అది పోయింది. ఏం లేదంటే ఏం చెప్పాలి నేను ఇక? గట్ట చెప్పు చేస్తే గట్లా చెప్పక్క నువ్వన్నా. అంత గిసోంటోళ్ళు దాన్ని నన్ను పిలుస్తా, నేను అత్తును కదా చెప్పు. మళ్ళీసారి మళ్ళీ నన్నే పిలువు. నేను పిలిచేదాన్ని కాదు, మా మామ సంధ్య మంచిగా కడుగుతుంది, పోయి కడిగించుకో అని అన్నాడు, అందుకే పిలిచిన. మీ మామనా? మీ మామకి ఏమైనా ఆడోళ్ళు బాగానే ఉన్నది కదా, ఆయనకు పనిలేదు, చక్కగా రాదు, గిదేడా కడగత్తది, అందుకే ఈమెను పిలుచుకున్నాడు. కడగరాదని చెప్పిండు పోయినట్టున్నది. దానిక పోయింది. నా బోటేదక్క కనిపిస్తలేదు. ఇదేందే కళ్ళు కనిపిస్తలేవా? కనిపిస్తలేదు అంటావు? దాంట్లో లేదు కదా. ఇదేందే బోటి? ఇదేంది? దాంట్లో మెడకాయ తప్ప ఏం లేదేంది? ఓ అక్క, మనం తీసుకొచ్చినప్పుడు దబ్బు ఉండే కదా, ఇప్పుడు లేదేందే? మనం ఉన్నప్పుడు దబ్బు ఉన్నదే, ఇది వచ్చినాకనే దొబ్బింది. ఏం మాట్లాడతావు?
నల్లి కుట్లాడదా దొబ్బిందికి ఏం మాట్లాడతానవే నల్లి కుట్లదా అంటాను నువ్వే నల్లి కుట్లదానివే ఎవరి మీద చేస్తానవే దొంగ నన్నంటానవే ఏందే నువ్వు మొన్నటికి మొన్న ఏం చేసిందో తెలుసా ఇది అవతల వాళ్ళకి పెళ్ళి అయితే మటన్ కొట్టే కాడ కూర్చునేది సప్ప దొబ్బిపోయింది వారం రోజులు పెళ్ళ మొగలు ఇంట్లోనే తిన్నారు తెలుసా ఎండ పెట్టుకొని ఓ ఎవరు మొగలు పిల్లలు తింటారో లోకం అంతా చూస్తాందిలే అబ్బో ఇక లోకం అంతా చూస్తాంది ఇక నువ్వు చూపించిపో మరి పోయి ఏమో చూపిస్తాడా నన్ననుడు కాదు నువ్వు దాన్ని చెక్ చేయి ఎన్ని బయటపడాలో పడతాయి ఏంటిది బయటపడే చెక్ చేయి సెక్యూరిటీ గార్డ్ ఏమన్నా నువ్వు గీడెందుకున్నావు మరి ఆ పాకిస్తాన్ బార్డర్లో పోయావు చెక్ చేస్తాడు చెక్కు కాదే వచ్చిన కానీ నన్ను ఆడిపోసుకుంటాను నాకు నీ మీదనే డౌట్ ఉన్నదే ఏంటిదే డౌట్ ఉండేది మరి చెక్ చేయవు పట్టు ఏంటే బాగా మాట్లాడతాను ఇదే చూడదా తెలుసానే మొన్నగా రాజుబాబు తాత చచ్చిపోలే ఆ దినాలకు తలకాయ బొక్క తీసుకుపోయి పచ్చడి పెట్టుకొని తిన్నది అది పూజి బతుకు పాడుగాను అమ్ము నా బూటి అరే నా కొడక ఓసరి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా నేను ఎంత సత్యం కలదానో తెలుసానే నేను ఎంత నీతి కలదానో తెలుసానే ఎప్పుడన్నా మంచిగా రెడీ అయిపోతా ఊరూర కొబ్బరికాయ కొడతా తెలుసా నేను దేవతను అనుకోని మొక్కుతారు నాకు చేతులెత్తి అమ్మాయి ఏం టార్చర్ దీని చేతుల మాటలు ఓ నీ కొబ్బరికాయలు కొడతారా తల్లి ఎప్పుడైనా తయారైనప్పుడు మా వాడకురా నీ నెత్తి మీద నేను కొడతా కదా కొబ్బరికాయ దీన్ని ఇప్పటికైనా చెక్ చేయ కింద నుంచి మీ దాకా చెక్ చేసేది ముందుగా నిన్ను చెక్ చేయాలి ఎక్కడ ముట్టినా బోటే వెళ్తుంది ఏందే ఎక్కడ ముట్టినా బోటే వెళ్ళడానికి గొర్రెనే ఎక్కడ ఓ వచ్చిన కాంచి నన్ను ఆడిపోసుకుంటాను ముందుగా నిన్ను చెక్ చేయాలి ఏందే నువ్వు నా బోటి పోయిందని నేను ఎడతంటే మీలో లేదు మధ్యలో ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడినవే అయితే బోటు పోతుంది మరి ఎత్తుకపోతుంది దొబ్బుతుంది మరి పో తీసుకొని ఆడుకోపో ఎవరు మాకు అర్థమైతే తీసుకోపోయా నేను బోటు కడుకోవాలి నీ దగ్గర బోట్ ఎక్కడిది గది కడుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది నేను ఇగో నా బోటి వచ్చినప్పుడు నీ దగ్గర పోటీ లేదు కదా చెప్పిన్నాను ఇది వచ్చినాక నీ దొబ్బ మాయమైందని ఏం మళ్ళీ బాగా మాట్లాడుతావు కదా నేను ఇంతసేపు ఇది నా బోటే పిసదైనా నీ బోటు దొంగతనం చేసింది ఇదేనే దమ్ము ఉంటుంది కింద పోయే దమ్ము కాదు నిజంగా ఇది నా బోటే నువ్వు ఫస్ట్ పోయి కింద పోయి కాదు మా ఆయనే అప్పుడు సిటీకి పోయి తీసుకొని వచ్చిండు సెట్ లేదు గిట్ట లేదు ముందు దాని కింద పోతావా పోయవా పోయా ఏ పోయానంటే నిజంగా నీదే అయితే పోయి ఇంతసేపు బాగా మాట్లాడినావు కదా పోతా చూడు చూడు ఇగో ఇగో నా బోటి అది నా దొబ్బ నా బోటి బోటి దొబ్బడానికి నువ్వు వచ్చినావు కదా ఇక్కడికి నీ దొబ్బ ఇదే దొబ్బిందని బాగా మాట్లాడతాను ఇంతసేపు బాగా మాట్లాడినవేంది ఇప్పుడు చేసింది ఏంది ఇది నా దొబ్బ నా బోటి నాకు ఇస్తావయ్యా నువ్వు ఏడదానికి ఇచ్చేది బోటి నాకు అర్థం కాదు నాది మా ఆయన వచ్చాడు తెలుసా దొబ్బడానికి వచ్చినావు మర్యాదగా నాది నాకు ఇచ్చాయి మానవ సేవ మాధవ సేవ అన్నావు కదా ఇదేనా నీ సేవ అసలు తలకాయ మెంటల్ తలకాయ లేదా నీ దిమాగ్లో ఏం మాట్లాడతావు ఇది ఏం చెప్తావు నా అమ్ముతానవేంది నువ్వు చెప్పినావు ఎంతసేపు బాగా మాట్లాడినవేందే నిజంగా దాని బోటి అయితే ఇంత క్లీన్ గా ఎందుకుంటది నువ్వు అడుగు అవును క్లీన్ గా ఎందుకున్నది అది స్కిన్ లెస్ బోటి అది స్కిన్ లెస్ బోటి స్కిన్లెస్ బోటా స్కిన్లెస్ చికెన్ స్కిన్లెస్ ఫిష్ స్కిన్లెస్ మటన్ ఉన్నప్పుడు స్కిన్లెస్ బోటి ఉండద్దా నువ్వు అబద్ధం చెప్తాను మేము నీట్గా ఉంటాం కాబట్టి నీట్నెస్ బోటి ఇచ్చి పంపిరు నీట్నెస్ నువ్వు బాగా మాట్లాడతాను ఇంతసేపు బాగా మాట్లాడవేంది అమ్మని అమ్మ దొంగ మొక్కలు నన్ను ఎన్ని మాటలు నా మొగుడు సత్యాన నా మొగుడు సత్యం ఇంతసేపు బయటపడ్డది చిట్టే ఏందే మళ్ళీ లొల్లి పెట్టుకుంటావు ఇది రాయి ఆ టెన్షన్ నాకు ఉందిరే ఇట్టారా పాడుకో ఇట్టా ఏందే ఇప్పుడు నువ్వు అప్పుడు స్కిన్లెస్ బోర్డు తెచ్చిన కదా టిన్నేంది టిన్ను కాదురా అయ్యా స్కిన్ టిన్నేందో దాని మొగని కన్ను కొడుతుంది దాని మొగుని కన్ను కొడితే మనం ఎందుకు ఎసుడు మన మొగుల్లా కట్టుకుందాంపా పిచ్చిదానా నీ బోటి దొంగతనం చేసింది ఇంకా అర్థమవుతుంది పిచ్చదానా అవునవునవును అన్నా నువ్వు బోటి తీసుకొచ్చినావా బోటా బోటేంది తీసుకొచ్చినావా నేను ఏ బోటి తీసుకురాలే తేలే కదా తేలే అమ్మ దొంగదానా అంటే ఇది నా బోటే నా బోటు తీసుకొని ఇంకా నా దగ్గరనే దొబ్బి
పైగా మాతోనూ లొల్లి పెట్టుకుంటాను నువ్వు దొంగ మొహందానా. అంటే మీతో ఒక దొంగతనం చేసిందా బోటి? ఆ, అరే ఎన్ని చెప్పినా ఇది మారదు కానీ మీ స్టైల్లో దీని బుద్ధి చెప్పుండి ఇక. ఏమే బూటి ఏ ఆగవే, బుద్ధొచ్చింది నాకు, బుద్ధొచ్చింది. ఏయ్ ఇంకొకసారి ఇటు వచ్చినావు అనుకో మూతి పొలకు కొడతాను. బుద్ధొచ్చింది నాకు, బుద్ధొచ్చింది. నా బోటేదే, నీ బోటిని మళ్ళీ ఎత్తకపోతాంది.